ఏదైతే వారు గోండాల చేత పాతూరులో కొట్టించారో అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీసుకెళ్ళి కొట్టించినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రవి గారు చెప్పేటట్టుగా బహిరంగ చర్చకి ఎక్కడా వద్దు, పాతూరు ఇసుకరాంప దగ్గర వెళ్ళిపోదాం. పాతూరు ఇసుకరాంప దగ్గరే చర్చ పెట్టుకుందాం ఆ ఊళ్ళో. ఆ కార్యక్రమం మేం చేసామా? నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నారు, ఆథరైజ్డ్ కాంట్రాక్టర్ అక్కడ ఉన్నాడు అని. అది ఆథరైజ్డా అనాథరైజ్డా కూడా చర్చిద్దాం. వారికి ఆథరైజ్డ్ ఏదో తెలియదు, అనాథరైజ్డ్ ఏదో తెలియదు, ఏదో మాట్లాడాలని చెప్పి లేనిపోనియండి. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. మా ఇన్ఛార్జ్కి స్థాయి లేదు, కౌన్సిలర్ కూడా గెలవలేని స్థితి అని ఒక్క మాట వారికి అడుగుతున్నాను. ఒకటి, లోకేష్ గారు ఒక దీంట్లో ఒక మంచి పదవిలో ఉన్నారు, గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, లోకేష్ గారు 2014-19 మధ్యలో ఏ కౌన్సిలరు, ఏ సర్పంచు, ఏ ఎంపీటీసీ కలిసి ఆయన మినిస్టర్ అయ్యాడు? వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయ్యాడు వాళ్ళ నాయకుడు. మరి అటువంటిది ఇక్కడ ఒక కౌన్సిలర్ కూడా గెలవలేదు. కౌన్సిలర్ గెలవడం వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వకూడదా, ఎంపీలు అవ్వకూడదా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు మన జిల్లాలో తీసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది లేరు? కౌన్సిలర్గా, సర్పంచ్గా ఏది అవ్వకుండా ఎమ్మెల్యేలు అయ్యేవారు. మరి వారు గ్రహించాలి. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ధర్మాన కృష్ణదాస్ గారి నుంచి మాట్లాడుతున్నారు. ఆ స్థాయి మీకు ఉందా? ఒక మాట నేను అడుగుతున్నా, మేము మా ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలే చేస్తే మేము ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ వచ్చింది అది కూడా చేయండి. ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది, అది ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చిన తర్వాత కిందసారి వ్యాపారం జరిగింది. మరి ఈసారి మీరు ఫ్రీ అని చెప్పి మీరు చేస్తున్నారు. ఇదొకటే కాదు, 2014-19లో వంశధార పురుషోత్తపురం వంశధార నదిలో వరద వచ్చేటప్పుడు లారీలు ఎవరివి? ఈరోజు కాదు, 2014-19 మధ్య లారీలు ఎవరివి? అవి కూడా మాయేనా? మొత్తం అక్కడ చూస్తుంటే చెత్తారపురం వరకు మీరు నదిని కప్పేసి చెరువులా చేశారు. ఇదా ప్రకృతి వనరుల్ని నాశనం చేయడం? ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మున్సిపాలిటీకి అక్కడి నుంచి త్రాగునీరు సరఫరా జరుగుతుంది. అలాగే రూరల్ వాటర్ వర్క్ స్కీమ్స్ కూడా ఇక్కడ యామదవలస మండలం సంబంధించి నాగావళి కావాలనుకుంటే చాలా గ్రామాలకు అక్కడి నుంచి త్రాగునీరు సరఫరా జరుగుతుంది. మరి అటువంటి దగ్గర మీరు టోటల్గా చెరువులు చేసేసి ఇసుక మొత్తం తీసేస్తే గ్రౌండ్ వాటర్ ఏమవుతుంది? ఒకసారి ఇవన్నిటికీ ప్రజల సమాధానం చెప్పండి. రేపటి తరంకి మనం ఏమిస్తున్నాం, ఇదే నేర్పుతున్నాం. ఒక్కసారి పదండి, మీరంతా చూశారు, మీకు తెలీదా? మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. మొత్తం చెరువుల్లా చేసేసారు కొత్త వలస దగ్గర. ఇదా? మరి దీనిపై సమగ్రంగా రవి గారు అనేటట్టు చర్చకు వస్తే మేము కూడా చర్చకు సిద్ధం. మీ ఆదినాయకుడిని రమ్మని చెప్పండి, కాన్స్టిట్యూన్సీ ఆదినాయకుడిని. మా ఆదినాయకుడు వస్తాడు, చర్చిద్దాం, టెక్నికల్గా చర్చిద్దాం, ఎవరెవరు ఏం చేశారని చర్చించిన తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. లెటర్ కావాలన్నారు, మీకు ఎంతవరకు కావాలన్నా లెటర్లు ఇస్తాను. ఇది లెటర్. గూడ్షెడ్ ఆమదాల వలస నుంచి, శ్రీకాకుళం రోడ్ ఆమదాల వలస నుంచి దూసుకు తరలిపోతున్న లెటర్ ఇది. 11/7/2025 జనరల్ మేనేజర్స్ ఆఫీస్, రైల్ సదన్, చంద్రశేఖర్పూర్, భువనేశ్వర్. నెంబర్ కూడా ఉంది, 36/2024/819. మరి ఇది ఏ లెటర్ ఇది? ఒకటి మేము వాళ్ళకి ఆ రిజైన్ కట్టి మాకు చేయక్కర్లేదులేండి. వారు ఆ పదవిలో ఉండమని చెప్పండి, వారి నాయకులను అడగమని చెప్పండి. ఇది ఎంతవరకు కరెక్ట్? వారి కేంద్ర మంత్రిని అడగమని చెప్పండి, వారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని అడగమని చెప్పండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఎంతమంది, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడతాయని చెప్పేసి మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, ప్రతిపక్ష స్థాయిలో ఉన్నాం. మేము వచ్చే సమస్యని దృష్టిలో తీసుకెళ్తున్నాం. మీరు దాన్ని సాల్వ్ చేయవలసిన బాధ్యత అధికార పక్ష నాయకులుగా, అధికార పక్ష ఎమ్మెల్యేలుగా, అధికార పక్ష ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా మీ బాధ్యత అది. మీరు తీర్చమనే కోరుతున్నాం. మేము మీకు తెలిసి జరిగిందని మేము చెప్పట్లా, ఇలా జరిగింది, దాన్ని సరిదిద్దడానికి కోరాం. దానికి లెటర్ రాలేదు, నేను రిజైన్ చేస్తాను అంటే మేమేం చేస్తాం? ఇదిగోండి లెటర్. ఇది తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్. ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.